హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని వినోద్ తన పెళ్లి గురించి అందరితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు బాగి తను చెప్తుంది, చిత్ర తన మాటలు కానీ తన తీరు కానీ నాకు నచ్చట్లేదు, తను ఎలాంటిదో తెలియకుండా నువ్వు పెళ్ళిలా చేసుకుంటావు అని చెప్పి బాగి అంటుంది వినోద్తో. దానికి వినోద్ ఒక్కసారిగా బాగి మీద విరుచుకు పడతాడు. నేనేం మిమ్మల్ని అడగట్లేదు, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఎలాంటివారో నాకు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. దానికి బాగి మిగతా వాళ్ళందరూ కలిపి ఒకసారి షాక్ గురవుతారు. సదాశివం, నిర్మల ఇద్దరు కలిపి బాగి ఇంటి కోడలు, తనకి చెప్పే హక్కు ఉంది, నువ్వు ఎలాంటి అమ్మాయిని తెస్తున్నావో ఇంటికి కోడలుగా అని చెప్పి. దానికి వినోద్ అంటాడు, మీరందరూ రాకపోయినా పర్వాలేదు, నేను చిత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అదే రోజు రాత్రి అందరూ భోజనాలు కూర్చుంటారు. అక్కడ డైనింగ్ టేబుల్ మీద బిజినెస్ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ కలిపి. అప్పుడు బాగి కూడా తన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు వినోద్ అంటాడు బాగిని ఉద్దేశించి, కొన్ని రోజులు పోతే మీరు ఎలాంటి వారో అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి. దానికి బాగి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. బాగిని అలా చూడడం చూసి అమర్ కూడా వెనకతలో వెళ్ళి బాగిని ఓదారుస్తూ ఉంటాడు. నాకు తెలీదా బాగి, నువ్వు ఎలాంటి దానివో అని, నేను నిజంగా బిజినెస్ కోసమే చెప్పానండి అని చెప్పి అంటుంది బాగి. దానికి అమరేంద్ర అంటాడు, నువ్వు ఎప్పుడు మా మంచి గురించి ఆలోచిస్తావు, చెడు గురించి ఎప్పుడూ ఆలోచించవు బాగి అని చెప్పి బాగిని ఓదారుస్తూ ఉంటాడు అమరేంద్ర.